యానిమల్ పాట తూటాల్లా దూసుకెళ్తోంది. అసలు సందీప్ రెడ్డి వంగ టేకింగ్ నెక్స్ట్ లెవెల్ అనేలా పాటకి ప్రోమో కట్ చేశాడు. అంతా బానే ఉంది. అయితే ఈ డైరెక్టర్ ఇప్పుడు అర్జున్ రెడ్డినే యానిమల్ గా మార్చాడా? రణబీర్ కపూర్ కి అర్జున్ రెడ్డి పూనాడా? ఇలా ఈ డౌట్లు వచ్చేలా చేస్తోంది యానిమల్ పాట. యానిమల్ పాట వచ్చేసింది. 5 భాషల్లో ఒకేసారి రిలీజ్ చేసింది ఫిలిం టీమ్. ఇక సందీప్ రెడ్డి ఈ పాట నేటివిటీ మారకుండా ఉండేందుకు ఒక్కో భాషలో ఒక్కోలా తెరకెక్కించి షాక్ ఇచ్చాడు. యానిమల్ టీజర్ వచ్చినప్పుడే ఇది అర్జున్ రెడ్డికి యానిమల్ వర్షన్ అన్నారు. సందీప్ రెడ్డి క్రియేషన్ లో అర్జున్ రెడ్డి ఎప్పుడూ రిఫ్లెక్ట్ అవుతూనే ఉండే అవకాశమే కనిపిస్తోంది. రణబీర్ కపూర్ నటించిన అందులో పాత అర్జున్ రెడ్డి ఎమోషనే రిఫ్లెక్ట్ అవుతోంది. అర్జున్ రెడ్డి తెలుగు సినిమా ట్రెండ్నే మార్చేసిన మూవీ. అది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటే భాష రాకున్నా తమిళ్, మలయాళం, కన్నడే కాదు హిందీ జనాలు కూడా విజయ్కి ఫ్యాన్స్ అయిపోయారు. ఆ పాత్రలో రౌడీ స్టార్ అంతగా పాతకపోతే సందీప్ ఆ రోల్ ని అంతగా డిజైన్ చేశాడు. ఇక యానిమల్ నిజానికి అర్జున్ రెడ్డి హిందీ వర్షనా అంటే అలా అనుకోవాల్సిన పని లేదు. అర్జున్ రెడ్డి హిందీలో కబీర్ సింగ్ గా సందీపే రీమేక్ చేసి హిట్ మెట్టెక్కాడు. ఇప్పుడు అర్జున్ రెడ్డిని రొమాంటిక్ రఫ్ అండ్ టఫ్ స్టూడెంట్ గా కాదు రౌడీగా చూపించే ప్రాసెస్ లో యానిమల్ ని రంగంలోకి దింపుతున్నాడు. ప్రతి డైరెక్టర్ కి ఓ సిగ్నేచర్ ఉంటుంది. సందీప్ రెడ్డి వంగ కూడా అలానే తన మూవీ మీద తన మార్క్ ని వదులుతున్నాడు. అందుకే యానిమల్ మాటలు, పాటలు అన్నీ అర్జున్ రెడ్డి దారిలోనే వెళ్తున్నాయి అనే మాటలే వినిపిస్తున్నాయి.